నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణానికి తెచ్చే అప్పులు ఏపీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రావన్న కేంద్రం పార్లమెంట్లో స్పష్టం చేసిన ఆర్థిక శాఖ. అమరావతిలో 31 సంస్థలకు యథావిధిగా స్థలాల కేటాయింపు, గడువులోపు పనులు చేపట్టాలని మంత్రుల బృందం వెల్లడి. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమి అభ్యర్థుల నామినేషన్లు, 5గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు 11 నామినేషన్లు, పరిశీలన తరువాతే ఏకగ్రీవాలపై రానున్న స్పష్టత. గతంలో ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదన్న రేవంత్, కాదని ముందుకెడితే చిక్కులు తప్పవని వ్యాఖ్య. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వెల్లడి. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ప్రొవిజనల్ మార్కులు, రీకౌంటింగ్కు 24 వరకు గడువు. నూతన జాతీయ విద్యా విధానం డీలిమిటేషన్పై పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసన, ఉభయ సభల్లో వాయిదాల పర్వం. టారిఫ్ల పెంపుతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలు, మాంద్యం వస్తుందని ఆందోళన, వెనక్కి తగ్గబోనన్న ట్రంప్. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఏపీ అప్పుల పరిమితిలోకి రావని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ రుణాలను ఏపీ అప్పుల పరిమితిలో లెక్కించకూడదని నిర్ణయించినట్లు పార్లమెంట్లో స్పష్టం చేసింది. లోక్సభలో వైకాపా ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో అత్యవసర మౌలిక వసతుల కోసం ప్రత్యేక సాయం కింద కేంద్రం ఏపీకి 2,500 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి కార్యక్రమం, అమరావతి సమ్మిళిత సుస్థిర రాజధాని నగర అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రపంచ బ్యాంక్, ఏషియా అభివృద్ధి బ్యాంకుల నుంచి 6,700 కోట్ల రూపాయల చొప్పున తీసుకున్న రుణాన్ని ఆమోదించడం, సంతకం చేయడంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని వెల్లడించారు. అమరావతి నిర్మాణానికి సంబంధించి 48,000 కోట్ల విలువైన టెండర్లను తెరిచినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలిపారు. త్వరలోనే సిఆర్డీ అథారిటీ సమావేశంలో పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లు జారీ చేస్తామని చెప్పారు. ఆ వెంటనే పనులు ప్రారంభమవుతాయని వివరించారు. రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై సమావేశమైన మంత్రుల కమిటీ గతంలో రాజధానిలో స్థలాలు కావాలని 130 సంస్థలు సంప్రదిస్తే 31 సంస్థలకు యథావిధిగా స్థలాలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. మిగతా సంస్థలకు కొన్ని మార్పులతో కేటాయింపులు జరిపినట్లు వివరించింది. 2019 వరకు 9,000 కోట్ల ప్రభుత్వ సొమ్మును రాజధాని నిర్మాణానికి ఖర్చు చేశామన్న మంత్రులు గత ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందన్నారు. అమరావతి స్వయం చోదక ప్రాజెక్టు అని గతంలోనే సీఎం చంద్రబాబు చెప్పారన్న మంత్రులు తన నిర్మాణానికి కావలసిన నిధుల్ని తానే సమకూర్చుకుంటోందని వివరించారు. నగరం అభివృద్ధి చెందిన తరువాత తనకు తానే రుణాలు తీర్చుకునేందుకు అనుగుణంగా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేస్తున్నారో వాటిలో ఒక 31 యాజ్ గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్ గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్ కి యాక్చువల్ గా ప్రపోజ్ చేశారు. ఆ విధంగా యాక్చువల్ గా డిసైడ్ చేయడం జరిగింది. అనేక లీగల్ ఇష్యూస్ అవన్నీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు టెండర్లు దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్స్ పిలిచి అవన్నీ ఓపెన్ చేసాం. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా ఒక 2 days లో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. వెంటనే వాళ్ళందరూ స్టార్ట్ చేయబోతున్నారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా రెన్యూ చేయడం జరుగుతుంది. చేయడం కూడా కండిషనల్ గా చేస్తున్నాం. ఎట్లా అని ఊరికేదో ల్యాండ్ తీసుకుని పైన కూర్చుంటే సరిపోదు, అభివృద్ధి చెయ్యాలి ఇక్కడ. సో కాబట్టి టైం లైన్స్ పెట్టమని చెప్పాం. అదన్నీ ఇంకా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తున్నారు. ఇన్ని రోజుల లోపల ప్లాన్స్ అప్రూవ్ కావాలి, ఇన్ని రోజుల లోపల పనులు ప్రారంభం కావాలి, ఇన్ని రోజుల్లో ఈ దశకు రావాలి, ఇన్ని రోజుల్లో పూర్తి కావాలి. ఈ రకంగా కండిషన్స్ పెట్టమంటున్నాం. సో దట్ అక్కడ పని స్టార్ట్ అవ్వాలి అనేటువంటి దాంతో వాటి మీద కూడా అథారిటీ నెక్స్ట్ మీటింగ్ లో చర్చిస్తుంది.
ప్రభుత్వ సేవలో నాణ్యత పెంచడం, ప్రజల సంతృప్తి చెందేలా కార్యక్రమాలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పథకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వివిధ పథకాల అమల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అధికారులతో చర్చించిన చంద్రబాబు రెవెన్యూ సర్వీసులు, ఆసుపత్రుల్లో సేవలు, దేవాలయాలు, మున్సిపల్ శాఖల్లో సేవలపై వచ్చిన రిపోర్టులను సమీక్షించారు. పదే ఫిర్యాదులు వస్తున్న విభాగాల్లో బాధ్యులను గుర్తించి మార్పు వచ్చేలా చూడాలని సూచించారు. కింది స్థాయి ఉద్యోగులు, అధికారులకు ఉన్నతాధికారులు కౌన్సిలింగ్ నిర్వహించడం ద్వారా సేవలు మెరుగుపరచాలన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి విషయంలో ఏమాత్రం సహించవద్దని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా 5గురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీకి చెందిన బీద రవిచంద్ర, బీటీ నాయుడు, కావలి గ్రీష్మ ఈ మధ్యాహ్నం నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి నామపత్రాలు అందజేశారు. అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్ సహా 3 పార్టీల ఎమ్మెల్యేలు తరలివచ్చారు. జనసేన తరపున కొండిదెల నాగబాబు ఇప్పటికే నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీలుగా తమకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అభ్యర్థులు 3 ఎమ్మెల్సీ సీట్లను బడుగు బలహీన వర్గాలకే కేటాయించారని గుర్తు చేశారు. చంద్రబాబు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాకు చెందిన 5 ఎమ్మెల్సీ స్థానాలకు 11 నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియగా కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఐ నుంచి 5గురు నామినేషన్లు, 6గురు స్వతంత్రులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు వేశారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐకి కేటాయించిన ఎమ్మెల్సీ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. గతంలో చేపట్టిన ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలకు ఎస్సీ వర్గీకరణకు సంబంధం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తించదని మీడియాతో ఇష్టాగోష్ఠిలో పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అంటే తనకు గౌరవం ఉందన్న రేవంత్, కానీ ఆయన బీజేపీ నాయకుడిలా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తాను వర్గీకరణ చేస్తే మాదిగలకు అన్యాయం ఎలా జరిగిందన్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన విమర్శలు గుప్పించిన సీఎం రేవంత్ రెడ్డి, గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేరకే మెట్రో సహా ఇతర ప్రాజెక్టులకు నిధులు అడుగుతున్నామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిపై కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పట్టణాభివృద్ధిపై కేంద్ర మంత్రి హైదరాబాద్లో నిర్వహించిన సమీక్షకు ఎందుకు రాలేదని సీఎం ప్రశ్నించారు. పన్నుల వాటాలో రాష్ట్రాలకు 42% ఇస్తున్నామని కేంద్రం చెప్పడం అబద్ధమన్న ఆయన, తెలంగాణకు 30% వస్తున్నాయని తెలిపారు. పదే ఢిల్లీ వెళుతున్నారంటూ కేటీఆర్ చేస్తున్న విమర్శలను తోసిపుచ్చిన రేవంత్ రెడ్డి, రాష్ట్రానికి నిధులు రాకూడదని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్, ముఖ్యమంత్రికి చెందిన 4 వ్యక్తులు హైదరాబాద్లో టీడీఆర్ను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఎఫ్ఎస్ఐని నియంత్రిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, ఆ ప్రకటన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడతారని ఆరోపించారు. టీడీఆర్ ఇన్సైడర్ కుంభకోణంపై ఈడీ విచారణ చేయొచ్చన్న కేటీఆర్, బీజేపీ నేతలు ఎందుకో రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ వ్యవహారంలో ఈ నెల 16 నుంచి 27వ తేదీ వరకు తనను మరోమారు విచారణకు పిలిచి నాటకాలాడతారని వ్యాఖ్యానించారు. 15 నెలలుగా బీజేపీతో కలిసి పనిచేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీఎం ఆమరణ నిరాహార దీక్ష చేయాలని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో యూపీలో 142 ఎంపీ సీట్లు అవుతాయని, దక్షిణాది మొత్తం 135 మాత్రమే ఉంటాయని, అది ఏ మేరకు సమంజసమని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 563 పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులు ప్రకటించిన టీజీపీఎస్సీ అభ్యర్థుల లాగిన్లో సబ్జెక్టుల వారీగా వెబ్సైట్లో వీక్షించేలా ఏర్పాట్లు చేసింది.
రీకౌంటింగ్కు ఈ నెల 24 వరకు అవకాశం ఇచ్చిన టీజీపీఎస్సీ ₹1000 చెల్లించి రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది. రీకౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత తుది ర్యాంకులను ప్రకటించి ఒక్కో పోస్టుకు 2 ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేస్తారు. వివిధ కారణాల వల్ల తిరస్కరించినా చెల్లుబాటు కాని అభ్యర్థుల మార్కులు వెల్లడించలేదని, వారు రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకోవద్దని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. రేపు గ్రూప్ 2, ఎల్లుండి గ్రూప్ 3 ఫలితాలు విడుదల కానున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిలో ఒకరి మృతదేహాన్ని నిన్న వెలికితీసిన సహాయక సిబ్బంది మరో 7 జాడ కోసం సహాయ చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. టీబీఎం పరికరాలను తొలగించి వాటిని లోకో పైలట్ ద్వారా బయటకు పంపిస్తున్నారు. దాంతోపాటు నీటిని కూడా భారీ మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు తోడేస్తున్నారు. నీటిలో మృతదేహాలను కనిపెట్టే యంత్రాలు, బురదలో అన్వేషించే పుష్ కెమెరాలు, గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ సర్వే, కేరళ జాగిలాలతో మనుషుల ఆనవాళ్లను గుర్తించే ప్రయత్నం కూడా జరుగుతోంది. అయితే ప్రమాదం జరిగిన చోట శిథిలాలను తొలగిస్తే మళ్లీ సొరంగం పైకప్పు కుప్పకూలే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కేంద్రం తెచ్చిన జాతీయ విద్యా విధానం, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటు ఉభయ సభల్లో విపక్షాలు నిరసనలు తెలిపాయి. జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ లోక్సభలో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు. ఎంపీల చర్యపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మండిపడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుతో డీఎంకే చెలగాటమాడుతోందని ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి నిజాయితీ లేదన్నారు. ఇది వరకు జాతీయ విద్యా విధానంపై సంతకం చేసేందుకు అంగీకరించిన తమిళనాడు సర్కార్ ఇప్పుడు వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఈ గందరగోళం మధ్య లోక్సభ అరగంట వాయిదా పడింది. రాజ్యసభలో జాతీయ విద్యా విధానం, నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ లిస్టు వంటి అంశాలపై రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తిరస్కరించారు. ఈ అంశంపై విపక్ష నేత ఖర్గే మాట్లాడేందుకు అవకాశం ఇవ్వనందున విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాల తీరును కేంద్ర మంత్రి జేపీ నడ్డా తప్పుపట్టారు. సభా నిబంధనలు తెలుసుకుని వాయిదా తీర్మానాలు ఇవ్వాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై తాము నోటీసు ఇస్తే పట్టించుకోలేదని సభ నుంచి బయటకొచ్చిన తరువాత డీఎంకే ఎంపీ తిరుచి శివ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రతిపక్షాలన్నీ ఇదే డిమాండ్ చేస్తున్నాయని తెలిపింది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభలో కాంగ్రెస్ అగ్రనేత మల్లికార్జున ఖర్గే ఈ అంశాన్ని ప్రస్తావించారు. అన్ని రాష్ట్రాల్లోని ఓటర్ కార్డుల్లో పెద్ద ఎత్తున 2 సార్లు వివరాలు ఉన్నాయని ఈసీనే స్వయంగా ఒప్పుకుందని ఖర్గే చెప్పారు. ఇది ఓటర్ సమగ్రతను, ఎన్నికల ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమగ్రతను ప్రభావితం చేసే ఓటర్ల జాబితాలోని అవకతవకలపై తక్షణ చర్చ అవసరమని ఖర్గే డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని నెల రోజుల నుంచి తాము ఆరోపిస్తున్నా ఎలాంటి స్పందన రాలేదని రాహుల్ ఆక్షేపించారు. ఓటర్ల జాబితాను ప్రభుత్వం తయారు చేయదనే వ్యాఖ్యలను సమర్థిస్తూనే దీనిపై చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ పారదర్శకతపై తమ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు రాలేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం విలువలను కాపాడేందుకు ఓటర్ల జాబితాపై చర్చ చాలా ముఖ్యమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకుని మరణించగా A2 సుభాష్ శర్మకి ఉరిశిక్ష విధించింది. 15,000 రూపాయల జరిమానా కూడా ఖరారు చేసింది. ఈ కేసులో A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బరీ, A5 అబ్దుల్ కరీం, A6 శ్రావణ్ కుమార్, A7 సముద్రాల శివ, A8 నిజాంకు జీవిత ఖైదు విధించిన కోర్టు 10,000 చొప్పున జరిమానా కూడా విధించింది. ఈ మేరకు తీర్పు వెలువడగానే నల్గొండ జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమృత బాబాయ్, A6 శ్రావణ్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అమృత వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తూ పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. కోర్టు తీర్పును స్వాగతించిన ప్రణయ్ తండ్రి బాలస్వామి పరువు హత్యలకు పాల్పడే వారికి ఇకనైనా కనువిప్పు కలగాలని పేర్కొన్నారు. ఈ తరహా వివాహాల విషయంలో ఏదైనా ఉంటే చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్న ఆయన ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో వైసీపీ నేతలు యువత జీవితాలతో ఆడుకున్నారని అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో చాలా అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. పరికరాలు, ఆట వస్తువులు ఏమైపోయాయో తెలియటం లేదన్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై సభాసంఘం వేయాలని రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు డిమాండ్ చేశారు. కేవలం 47 రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన వ్యవహారంపై విచారణ చేయాలని ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు సభా సంఘానికి నివేదించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎయిమ్స్ ఆసుపత్రి, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం వీటిని ఏర్పాటు చేశారు. సిఎస్ఆర్ నిధుల నుంచి బస్సులను సమకూర్చాలని మంత్రి లోకేష్ కోరగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ MEIL 2.4 కోట్ల విలువైన 2 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు అందజేసింది. ఓ బస్సును మంగళగిరి బస్టాండ్ నుంచి NRI జంక్షన్ DGP ఆఫీస్ మీదుగా ఎయిమ్స్కు నడుపుతున్నారు. మరో బస్సును మంగళగిరి బస్టాండ్ నుంచి NRI జంక్షన్ మీదుగా పానకాల స్వామి గుడి వరకు నడపనున్నారు. తెలుగుదేశం నాయకుడు మాచర్ల చంద్రయ్య హత్య కేసును సిఐడికి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసుపై పునర్విచారణ జరిపించాలని తొలుత నిర్ణయించిన ప్రభుత్వం సిఐడికి వెంటనే ఫైల్ పంపాలని ఆదేశాలు జారీ చేసింది. 2022 జనవరి 13న మాచర్ల నియోజకవర్గంలో చంద్రయ్యను వైసీపీ నాయకులు హత్య చేశారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జనవరి 13న పట్టపగలే చంద్రయ్య పీక కోసి హత్య చేశారు. ఈ హత్యకు ముందు జై జగన్ అనమని బెదిరించగా చంద్రయ్య జై చంద్రబాబు అన్నారు. మాచర్ల తెలుగుదేశం ఇన్ఛార్జిగా జోలకంటి బ్రహ్మారెడ్డిని నియమించినప్పుడు నిర్వహించిన ర్యాలీలో చంద్రయ్య పాల్గొన్నారు. 54వ జాతీయ భద్రతా వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగింది. రోడ్డు, అగ్ని ప్రమాదాలు అరికట్టడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సకాలంలో తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాలు అరికట్టవచ్చని సూచించారు. భవిష్యత్తే భద్రత, భద్రతే భవిష్యత్తు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కొత్త పరిశ్రమలను లాభాల కోసమే కాకుండా భద్రతకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి రాజగోపాలరావు, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు, ఉషా కిరణ్ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ శివరామకృష్ణ, రామోజీ గ్రూప్ HR ప్రెసిడెంట్ గోపాలరావు, ఈనాడు తెలంగాణ ఎడిటర్ DN ప్రసాద్, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ M నాగేశ్వరరావు, డాల్ఫిన్ హోటల్స్ వైస్ ప్రెసిడెంట్ విపిన్ సింఘాల్ సహా సంస్థ ఉన్నత ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం మరవద్దని రాజగోపాలరావు తెలిపారు. జాతీయ భద్రతా దినోత్సవాలు ఏటా నిర్వహించడం ద్వారా ప్రమాదాలను చాలా వరకు అరికట్టవచ్చని తెలిపారు. మనం ఆ ప్రమాదాలని ముందుగుండా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్రమాదాలను నివారించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా సరే, ఏ పని ప్రదేశంలోనైనా, ఏ వృత్తిలోనైనా సరే. అది మనం నిరంతరం మనం ఎరుక కలిగి ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి, ప్రమాదాలను నివారించాలి ప్రతి ఒక్కరూ. ఇది సమిష్టి బాధ్యత. ఏదో కొద్దిమంది వాళ్ళ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు పాటిస్తే సరిపోతుందిలే, లేదా కొంతమంది పాటిస్తే సరిపోతుందిలే అని కాదు. ఇది నిరంతరం ప్రతి ఒక్కరూ పాటించాలి, ప్రతి ప్రదేశంలో పాటించాలి. మెక్సికో, కెనడా సహా వాణిజ్య భాగస్వాములపై విధించనున్న టారిఫ్ల కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చారు. అయితే ఈ సంవత్సరం మాంద్యం వచ్చే అవకాశాన్ని మాత్రం ఆయన తోసిపుచ్చలేదు. మెక్సికో, కెనడాల నుంచి వచ్చే దిగుమతులపై 25% సుంకాలను విధించిన ట్రంప్ ఏప్రిల్ 2 నుంచి భారత్ సహా పలు దేశాలపై సుంకాలను అమలు చేస్తానని ప్రకటించారు. ఇతర దేశాలు విధిస్తున్న పన్నులకు సరిపోయేలా టారిఫ్లు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఫెడ్ చేసిన హెచ్చరికలపై ప్రశ్నించగా తన ప్రణాళికలు అమెరికా అభివృద్ధిని కొంత ప్రభావితం చేస్తాయని ట్రంప్ అంగీకరించారు. చివరికి అమెరికా గొప్పగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2025లో ఆర్థిక మాంద్యాన్ని ఆశిస్తున్నారా అని ప్రశ్నించగా అలాంటి విషయాలను అంచనా వేయడం తనకు ఇష్టం లేదన్నారు. తాము సంపదను అమెరికాకు తిరిగి తీసుకొస్తున్నామని వివరించారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందని అన్నారు. సమయం గడిచే కొద్దీ సుంకాలు పెరగొచ్చని ట్రంప్ చెప్పారు. బీహార్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఆరా పట్టణంలోని తనిష్క్ షోరూంలో సిబ్బందిని తుపాకులతో బెదిరించి 25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు. 8 మంది సాయుధులు షోరూంలోకి ప్రవేశించి భద్రతా సిబ్బంది వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకోవడం సహా దుకాణాన్ని మూసివేశారు. అనంతరం తమ వద్దనున్న ఆయుధాలతో షోరూం సిబ్బందిని బెదిరించి ఓ చోట నిర్బంధించారు. తర్వాత అల్మరాలు, పెట్టెల్లో ఉన్న నగలను దోచుకున్నారు. ఈ సమయంలో షోరూం సిబ్బంది ఒకరు బయటకు రాగా దుండగులు అతడిపై దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ షోరూంలోని CCTV ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి.
దుండగులు నగలతో ఉడాయించగానే షోరూం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఖాకీలు వారిని వెంబడించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 నిందితులు గాయపడ్డారు. వారిని అరెస్టు చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సుమారు 25 కోట్ల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని షోరూం మేనేజర్ తెలిపారు. దుండగులు ఎత్తుకెళ్లిన వాటిలో గోల్డ్ చైన్లు, నెక్లెస్లు, వజ్రాభరణాలు ఉన్నాయని చెప్పారు. మద్యం కుంభకోణంలో కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేపట్టింది. మద్యం కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై చైతన్య మరికొందరి ఇళ్లలో తనిఖీలు చేపట్టింది. చైతన్యకు సన్నిహితుడిగా పేరున్న లక్ష్మీనారాయణ్ బన్సాల్ అలియాస్ పప్పు బన్సాల్ మరికొందరి ఇళ్లలో సోదాలు చేపట్టారు. బిలాయిలోని నివాసంలో తండ్రి భూపేష్తో పాటే చైతన్య కూడా ఉంటున్నారు. మద్యం అక్రమాల ద్వారా వచ్చిన ఆదాయం చైతన్య బఘేల్కు చేరిందని ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా ఛత్తీస్గఢ్లో 14 నుంచి 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు జరుగుతున్నాయి. మద్యం కుంభకోణం ఛత్తీస్గఢ్ ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని, లిక్కర్ సిండికేట్ 2100 కోట్లు కొల్లగొట్టిందని ఈడీ గతంలో పేర్కొంది. ఈ కేసులో మాజీ మంత్రి కవాసీ లఖ్మా, రాయ్పూర్ మేయర్ సోదరుడు అన్వర్ దెబార్, మాజీ ఐఏఎస్ అనిల్ టుడేజా తదితరులను జనవరిలో అరెస్టు చేసింది. 2019-2022 మధ్య ఛత్తీస్గఢ్ సీఎంగా భూపేష్ బఘేల్ ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ ఈ నెల 22 నుంచి జరగనుండగా ఈ టోర్నీ మ్యాచ్లు జరిగే స్టేడియాలు, ప్రత్యక్ష ప్రసారాల్లో వాణిజ్య ప్రకటనలకు సంబంధించి ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియం, టీవీల్లో పొగాకు, మద్యం సహా అలాంటి ఉత్పత్తులను పోలిన బ్రాండ్ల ప్రకటనలు ఇవ్వరాదని ఐపీఎల్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమల్కు లేఖ పంపారు. క్రికెటర్లు దేశ యువతకు ఆదర్శమని, వారు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పొగాకు, మద్యం, జూదం వంటి ప్రకటనలతో సంబంధం పెట్టుకోరాదని లేఖలో సూచించారు. స్టేడియం, టీవీల్లో పొగాకు, మద్యం సహా అలాంటి ఉత్పత్తులను పోలిన బ్రాండ్ల ప్రకటనలపై నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆ లేఖలో తేల్చి చెప్పారు. ఐపీఎల్ నిర్వహించే ఏ కార్యక్రమాల్లో ఇలాంటి ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేశారు. ఐపీఎల్ను కోట్ల మంది భారతీయులు వీక్షిస్తారని, ఆ సమయంలో పొగాకు, మద్యం సహా అలాంటి వాటిని పోలిన ప్రకటనలు ఇస్తే ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుందని తెలిపారు. ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించాల్సిన నైతిక బాధ్యత క్రికెటర్లకు కూడా ఉండాలని అతుల్ గోయల్ సూచించారు.